Hi everyone. Today we are going to discuss about preparation of ferrol, furan and thiophene. Preparation of ferrol, furan and thiophene. ఈ మెథడ్ అంటే ఈ ప్రిరోల్ ఫ్యూరాన్ థయోఫిన్ను మనం పాల్నార్ సింథసిస్ ద్వారా పాల్నార్ సింథసిస్ ఈ పాల్నార్ సింథసిస్ ద్వారా మనం ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ను తయారు చేయవచ్చు. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ ఈ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ నుండి ఫిర్రోల్ ఫ్యూరాన్ థయోఫిన్ను తయారు చేసే ఈ పద్ధతిని పాల్నార్ సంశ్లేషణ అంటారు. పాల్నార్ సింథసిస్ అంటారు. సో ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఫిర్రోల్ ఫ్యూరాన్ థయోఫిన్ పాల్నార్ సింథసిస్ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్స్. Preparation of ferrol, furan and thiophene from 1,4 dicarbonyl compounds. In this method is used preparation of ferrol, furan, thiophene and its alkyl derivatives. In this method is used preparation of ferrol, furan, thiophene and its alkyl derivatives. మనం ఏ విధంగా ఫిర్రోల్ ఫ్యూరాన్ థయోఫిన్ ప్రిపేర్ చేస్తాము అంటే 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ ఆన్ హీటింగ్ విత్ అమోనియా ఆర్ అమోనియం కార్బోనేట్ టు ఫార్మ్ ఫిర్రోల్. 1,4 డైకార్బోనైల్ సమ్మేళనంను అమోనియాతో లేదా అమోనియం కార్బోనేట్తో చర్య జరిపించిన ఫిర్రోల్ ఏర్పడుతుంది. అదేవిధంగా on dehydration of 1,4 dicarbonyl compound in presence of P2O5 or anhydrous ZnCl2 to form furan. 1,4 డైకార్బోనైల్ సమ్మేళనంను P2O5తో కానీ లేదా అనహైడ్రస్ ZnCl2తో కానీ ZnCl2 సమక్షంలో కానీ చర్య జరిపించిన డీహైడ్రేషన్ చర్య జరిగి మనకు ఫ్యూరాన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్స్ ఆన్ హీటింగ్ విత్ P2S3 ఆర్ P2S5 టు ఫార్మ్ థయోఫిన్. 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ను P2S3తో కానీ లేదా P2S5తో కానీ చర్య జరిపించిన థయోఫిన్ ఏర్పడుతుంది. సో మనం 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ను ఎలా రాసుకోవచ్చు అంటే 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ CH2 bond CH2 C double bond O bond or C double bond O R. సో ఈ విధంగా 1 2 3 4 అంటే 1వ కార్బన్ పైన కార్బోనైల్ గ్రూపు, 4వ కార్బన్ పైన కార్బోనైల్ గ్రూప్ ఉండడం వలన దీని ఏమంటాం అంటే 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్. 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్. ఇది ఏ ఫాము అంటే కీటో ఫామ్. ఇదే ఫామ్ కీటో ఫామ్. ఈ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ కీటో ఫామ్ కదా. దీని నుంచి
1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఈనోల్ ఫామ్. 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఈనోల్ ఫామ్. ఇలా ఈ CH2ను మనం ఎలా రాసుకోవచ్చు అంటే CH బాండ్ హెచ్గా రాసుకోవచ్చు. సింగిల్ బాండ్. ఈ CH2 కూడా CH బాండ్ హెచ్గా రాసుకున్నట్లయితే ఈ కార్బన్కు ఈ CH బాండ్ హెచ్గా రాసుకుంటాం కదా, ఈ బాండ్ షిఫ్ట్ అయితే ఏమవుతుంది, డబుల్ బాండ్ వస్తుంది. ఆ డబుల్ బాండ్ ఇది. నెక్స్ట్ ఈ కార్బన్ ఆక్సిజన్ మీద డబుల్ బాండ్ ఉంది కదా, ఈ పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయినట్లయితే ఓ మైనస్ ఈ CH బాండ్ హెచ్గా రాసుకున్నట్లయితే ఈ బాండ్ షిఫ్ట్ అయితే డబుల్ బాండ్ వస్తుంది. ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ కాస్త ఈ పై ఎలక్ట్రాన్స్ కాస్త ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయితే O బికమ్స్ O మైనస్, అక్కడ H ప్లస్ OH. సో ఇదే విధంగా CH బాండ్ హెచ్గా రాసుకున్నట్లయితే CH2ని CH బాండ్ హెచ్గా రాసుకున్నట్లయితే ఈ డబుల్ బాండ్ షిఫ్ట్ అయితే ఈ సింగిల్ అక్కడ CH బాండ్ హెచ్ కదా, ఆ సింగిల్ బాండ్ షిఫ్ట్ అయితే డబుల్ బాండ్, దీస్ పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ ఆక్సిజన్, O బికమ్స్ O మైనస్, ఈ H ప్లస్ O మైనస్ కలిసి OH. సో ఇది ఈనోల్ ఫామ్. ఈన్ అంటే ఇక్కడ ఏంది, సింగిల్ బాండ్ కాస్త డబల్ బాండ్గా ఫామ్ అయింది, ఈన్ అయింది. ఓల్ అంటే ఏంది, ఇక్కడ ఓహెచ్గా మారింది కదా, సి బాండ్ OH కాబట్టి ఓల్. ఈన్ ప్లస్ ఓల్ ఈనోల్. ఈ విధంగా 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క కీటో ఫామ్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O ఆర్ CH2 సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O ఆర్. సో కీటో ఫామ్ నుంచి ఈనోల్ ఫామ్గా ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఈనోల్ ఫామ్ సో ఈ విధంగా చూడండి, CH బాండ్ H సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O ఆర్ సింగిల్ బాండ్ C డబల్ బాండ్ O ఆర్ కీటో ఫామ్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్. దీని నుంచి ఈనోల్ ఫామ్గా కన్వర్ట్ అయింది. సో ఈ ఈనోల్ ఫామ్ అంటే ఇక్కడ CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ COH ఆర్, సో అదేవిధంగా COHR ఇక్కడ ఏర్పడేటువంటి ఈనోల్ ఫామ్. ఈ ఈనోల్ ఫామ్ను ఏం చేస్తున్నాం మనం అంటే 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ను అమోనియాతో రియాక్ట్ చేస్తున్నాం. అంటే 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఈనోల్ ఫామ్ తీసుకొని దాన్ని అమోనియాతో రియాక్ట్ చేసినట్టు. అమోనియా అంటే కింద ఏ విధంగా రాసుకోవచ్చు, NHHH. ఇది దేంతో అమోనియా ఆర్ అమోనియం కార్బోనేట్తో చర్య జరిపినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి OHH, ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి OHH కలిసి అండర్గోస్ డీహైడ్రేషన్, 2 moles ఆఫ్ వాటర్, రిమైనింగ్ NH, మధ్యలో ఉన్నటువంటి NH. సో ఇక్కడ ఇప్పుడు అమోనియా నైట్రోజన్ నుంచి నెంబరింగ్ ఇచ్చినట్లయితే నైట్రోజన్ 1, అక్కడ కార్బన్ 2, నైట్రోజన్ 1 కార్బన్ 2, నైట్రోజన్ 1 కార్బన్ 2, ఈ కార్బన్ 3 4 5. అంటే సెకండ్ కార్బన్ పైన ఆల్కైల్ గ్రూప్ ఉంది, 5th కార్బన్ పైన ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2,5 డైఆల్కైల్ ఫిర్రోల్. 2,5 డైఆల్కైల్ ఎందుకంటున్నాం అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైఆల్కైల్. ఫిర్రోల్ ఎందుకంటున్నాం అంటే ఇక్కడ హెట్రో ఆటం నైట్రోజన్, విజాతీయ పరమాణు నైట్రోజన్ కాబట్టి 2,5 డైఆల్కైల్ ఫిర్రోల్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, కార్బన్ అని ఈ విధంగా రాయొచ్చు, లేదా స్ట్రక్చర్గా NH ఆర్ ఈ విధంగా కూడా సైక్లిక్ రింగ్గా రాయొచ్చు. 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ కూడా రాయొచ్చు. సో ఇలా రాసిన రైటే, ఈ విధంగా కూడా రాసిన రైటే. మన కన్వెంట్ ఎలా ఉందో అలా రాసుకోవచ్చు.
సో నెక్స్ట్ సేమ్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫ్యూరాన్ ప్రిపేర్ చేయాలి. P2O5 ఆర్ అనహైడ్రస్ ZnCl2 సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఈ కింద OH, ఇక్కడ ఉన్న OH పక్కన ఉన్న H అండర్గోస్ డీహైడ్రేషన్ జరిగి మనకి ఇక్కడ హెట్రో ఆటమ్ ఆక్సిజన్. సో సెకండ్ పొజిషన్లో, ఫిఫ్త్ పొజిషన్లో మనకి ఇక్కడ ఏముంది, ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2,5 డైఆల్కైల్ ఫ్యూరాన్, 2,5 డైఆల్కైల్ ఫ్యూరాన్. సో దాన్ని ఈ విధంగా సైక్లిక్ స్ట్రక్చర్లో కూడా రాయొచ్చు. అదేవిధంగా 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ ఏం చేస్తున్నాం, P2S3 లేదా P2S5 సమక్షంలో చర్య జరిపినట్లయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, మనకు డిహైడ్రేషన్ జరిగి సరే ఇక్కడ మనకి ఏమవుతుంది, సల్ఫర్ ఈ OH ఇక్కడ కింది ప్లేస్లో, అంటే ఇది ఎంత మెకానిజం ఎంత అవసరం లేదు మనకి, ఇక్కడ ఈ OH ప్లేస్లో మనకి ఇక్కడ సల్ఫర్ యాడ్ అవుతుంది. OH ప్లేస్లో సల్ఫర్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ సల్ఫర్ హెట్రో ఆటం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2,5 డైఆల్కైల్ థయోఫిన్, 2,5 డైఆల్కైల్ థయోఫిన్. సల్ఫర్ను కలిగి ఉన్నటువంటి విజాతీయ వలయ సమ్మేళనం థయోఫిన్, ఆక్సిజన్ కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం ఫ్యూరాన్, నైట్రోజన్ కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం ఫిర్రోల్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2,5 డయాల్కైల్ ఫిర్రోల్, 2,5 డయాల్కైల్ ఫ్యూరాన్, 2,5 డయాల్కైల్ థయోఫిన్ ప్రిపేర్ చేసినాం కదా. నౌ టేకింగ్ R is equal to H, R is equal to H కనుక తీసుకున్నట్లయితే, సేమ్ R ప్లేస్లో H తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సేమ్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఇనోల్ ఫామ్ ఉంది కదా, దాన్ని అమోనియా ఆర్ అమోనియా కార్బోనేట్తో చర్య జరిపినట్లయితే, సో CH సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, ఈ రెండింటి మధ్యలో NH ఫిర్రోల్, దాన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, సైక్లిక్ స్ట్రక్చర్గా ఈ విధంగా కూడా రాయొచ్చు. R is equal to H తీసుకున్నట్లయితే ఫిర్రోల్, నైట్రోజన్ కలిగిన విజాతీయ వలయ సమ్మేళనం ఏమవుతుంది, ఫిర్రోల్. నెక్స్ట్ R is equal to H తీసుకున్నట్లయితే ఇక్కడ ఆక్సిజన్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమనాలి, ఫ్యూరాన్. నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ ప్లేస్లో ఆక్సిజన్ ఉంటే ఫ్యూరాన్, ఆక్సిజన్ ప్లేస్లో ఇక్కడ సల్ఫర్ ఉన్నట్లయితే థయోఫిన్. ఈ విధంగా ఇఫ్ R is equal to H అయినట్లయితే ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ మనం ప్రిపేర్ చేయవచ్చు. నౌ టేకింగ్ R is equal to CH3. మనం ఇంతకుముందు ఆల్కైల్ గ్రూప్ అన్నాం కదా. సో ఇక్కడ R is equal to CH3 తీసుకున్నట్లయితే మిథైల్ గ్రూప్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ సేమ్ ప్రాసెస్, 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఇనోల్ ఫామ్ను అమోనియా ఆర్ అమోనియం కార్బోనేట్తో చర్య జరిపించిన 2,5 డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫిర్రోల్. టూ కామా ఫైవ్ డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫిర్రోల్. సో అదేవిధంగా నౌ టేకింగ్ R is equal to CH3 తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 2,5 డైమిథైల్ ఫ్యూరాన్, 2,5 డైమిథైల్ ఫ్యూరాన్. నెక్స్ట్ R is equal to CH3 కనుక తీసుకున్నట్లయితే 2,5 డైమిథైల్ థయోఫిన్, 2,5 డైమిథైల్ థయోఫిన్. సో 2,5 డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫిర్రోల్, 2,5 డైమిథైల్ ఫ్యూరాన్, 2,5 డైమిథైల్ థయోఫిన్. ఈ విధంగా పాల్నార్ సంశ్లేషణ ద్వారా ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ మనం తయారు చేయవచ్చు. సింపుల్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ కనుక రాసుకుని దాన్ని ఇనోల్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ ఇనోల్ ఫామ్ 1,4 డైకార్బోనిల్ కాంపౌండ్ యొక్క ఇనోల్ ఫామ్ను అమోనియా ఆర్ అమోనియా కార్బోనేట్తో చర్య జరిపినట్లయితే ఫిర్రోల్ ఏర్పడుతుంది. P2O5 ఆర్ అనహైడ్రస్ ZnCl2తో చర్య జరిపినట్లయితే ఫ్యూరాన్ ఏర్పడుతుంది. P2S3 ఆర్ P2S5తో చర్య జరిపించినట్లయితే థయోఫిన్ ఏర్పడుతుంది. ఇది పాల్నార్ సింథసిస్ నుంచి ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ఈ విధంగా తయారు చేయవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో ఇండివిజువల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి, ఫిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం.